హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. డిఫరెంట్ కుచ్చు వేస్తామని చెప్పేసి ఈరోజు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే పర్ల్ తీసుకున్నాను, పర్ల్ బీడు. మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, మీడియం సైజు, స్మాల్ సైజే. పర్ల్ బీడు కొద్దిగా పెద్దది తీసుకున్నాను. మళ్ళీ మనమైతే టెజల్స్ రెడీ చేసి పెట్టుకోవాలా. కొన్ని టెజల్స్ ఇతర టెజల్స్ రెడీ చేసి పెట్టుకొని మళ్ళీ ట్రిమ్మర్ అయితే ఎత్తుకున్నాము. ఎలా వేసేది అని చెప్పేసి కాటన్ థ్రెడ్ హెమ్మింగ్ నీడల్కి వెక్కించి పెట్టుకున్నాను చూడండి. ఈ పర్ల మీద పెట్టినాను నీడలు. ఇంత మెటీరియల్స్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంత మెటీరియల్స్ తీసుకోండి. ఎలా వేసేది అని చెప్పి చూపిస్తాను. అంతకుముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అది కాటన్ థ్రెడ్ హెమ్మింగ్ నీడల్కి ఇలా వెక్కించి పెట్టుకున్నాను. 4 రౌండ్లు చుట్టుకున్నాను. 4 రౌండ్లు చుట్టుకుంటే నీడలకి ఎక్కిస్తే 8 రౌండ్లు అవుతుంది. ఇలా కుచ్చుకొని శారీకి ఇలా పైకి లాక్కొని దీన్ని పైకి ఇట్లా తీసుకొని దీనికి ఇప్పుడు ఒక 2-3 ముడులు వేసుకోవాలి. 1 2 3. ఇది మనకు పర్ల్ అయితే ఒక 15 to 20 గ్రామ్స్ అయితే చాలు ఫ్రెండ్స్. స్మాల్ బీడ్స్ అయితే ఒక 15 గ్రామ్స్ అయితే చాలు. అంత కూడా అవ్వదు, కొద్దిగా అంతంత తీసుకోండి. ఈ డిజైన్కి అయితే మెటీరియల్స్ అంత పడుతుంది. థ్రెడ్ అయితే మనకి తెలుసు కదా, మామూలుగా 2 కలర్స్ అయితే 2 కలర్, 1 కలర్ అయితే 1 కలర్ అలా తీసుకోండి. 1 2 3. ఫస్ట్ అయితే ఒకటి పర్ల్ బీడ్ ఎక్కించుకున్నాను. మళ్ళీ అయితే 3 గోల్డ్ కలర్ బీడ్లు ఎక్కించుకున్నాను, స్మాల్ సైజు. మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా టెజల్స్, కుచ్చు, అది ఎక్కించుకుంటున్నాము నీడలకి. ఎక్కించుకుని అయినాక మళ్ళీ ఇప్పుడు 3 బీడ్స్, గోల్డ్ బీడ్స్. 1 2 3 ఇలా 3 ఎక్కించుకొని మళ్ళీ ఇన్ని మెటీరియల్స్ ఒకేసారి నీడలకి వెక్కించుకున్నాము. వెక్కించుకునేది అయినాక చూడండి ఏమేమి ఎక్కించుకున్నాము చూడండి ఇంకొకసారి. ఇలా నీడలకి ఫస్ట్ అయితే మనము పర్ల్ బీడు, 3 గోల్డ్ బీడు, మళ్ళీ కుచ్చు, మళ్ళీ 3 గోల్డ్ బీడు ఇలా ఎక్కించుకున్నమాట. పైకి దాకా తీసుకొని వెళ్ళి ఇతర ఒక పర్ల్ బీడ్ నీకు నీడలు ఇలా వాపస్ రావాలి. వాపస్ వస్తే ఈ సైడ్కి వస్తుంది థ్రెడ్. అప్పుడు ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. బీడ్స్కి అయితే మనకి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొత్తగా నేర్చే వాళ్ళకి, బిగినర్స్కి అంటూ చాలా యూజ్ అవుతుంది మన ఛానల్లో. ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, మన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మళ్ళీ అయితే కొద్దిగా స్పేస్ వదులుకొని ఆడే ఇంకొకటి ఇట్లా లాక్ చేసుకున్నాం, గంట వేసుకున్నాము. ఇది అయినాక ఫస్ట్ పర్ల్ బీడ్స్ అయినాక 3 గోల్డ్ కలర్ బీడ్స్, మళ్ళీ ఒక కుచ్చు, మళ్ళీ 3 గోల్డ్ బీడ్స్. 2 3 ఇన్ని వేసుకుని అయినాక చూడండి ఫస్ట్ పర్లు 3 గోల్డ్ బీడు, ఒక కుచ్చు, మళ్ళీ 3 గోల్డ్ బీడ్లు అన్నమాట వేసుకున్నాక ఈ ఒక ఫస్ట్ బీడ్ ఉంది కదా పర్ల్ బీడు, ఆ బీడ్లో ఇలా నీడలు ఇలా వాపస్ తీసుకోవాలి. ఇలా వాపస్ తీసుకున్నాక స్పేస్ అయితే మనకి ఎంత కావాలో స్పేస్ అంత చూసుకొని ఇలా ఇంకొకటి గంట నాటు వేసుకోవాలి. అయినాక మళ్ళీ ఇక్కడ పక్కనే మళ్ళీ ఈ ఫస్ట్ దానికైతే ఎంత స్పేస్ వదిలినామో మనము ఫస్ట్ కుచ్చుకి రెండో కుచ్చుకి సేమ్ అదే స్పేస్ చూసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక లాక్ చేసుకున్నాం. లాక్ చేసుకుంది అయినాక పర్ల్ వేసుకోవాలి. పర్ల్ వేసుకుంది అయినాక ఒక 3 బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్, మళ్ళీ ఒక కుచ్చు, మళ్ళీ ఇప్పుడు 3 గోల్డ్ బీడ్స్. 1 2 3 ఇలా వేసుకొని ఇప్పుడు ఈ ఒక్క బీడ్లో నీడల్లో
ఇలా వాపస్ తీసుకొని రావాలి. మన పక్కకు తీసుకుంటే అప్పుడు ఇలా వస్తుంది. స్పేస్ చూసుకొని బీడ్స్ పర్ల బీడ్స్కి అయితే ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని ఇక్కడ ఒక లాక్ చేసుకోవాలి. ఇలా శారీ పూర్తి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ అలాగే సేమ్ డిస్టెన్సే చూసుకొని ఇక్కడ ఒక లాక్ చేసుకోండి. శారీ పూర్తి ఇలాగే ఫుల్ ఫినిష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.